నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, మంచి వివాహ సంబంధాలు కావాలనుకున్నా, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలకైనా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గణపతే నమః. అమ్మ, మొదటగా వారాహి నవరాత్రుల గురించి వివరించండి. తప్పనిసరిగానమ్మా. అమ్మవారైనటువంటి వారాహి మాత, వరాహమూర్తి అయినటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే వారాహి. అంటే కొంతమంది అప్పుడు యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా అమ్మవారికి 3 రకాల శక్తులుగా అమ్మవారిని సృజింపచేసి అమ్మవారు వారి నుంచి తీసుకున్న శక్తులే ఇవన్నీనమాట. అందువల్ల శ్యామల అన్న సరస్వతీదేవికి సంకేతం. అదేవిధంగా రాజశ్యామల అంటూ ఉంటాం కదా. అదేవిధంగా వారాహి అంటే కనుక మనకి ఎవరికి సంకేతం అని ఆలోచించినట్లయితే శ్రీ మహావిష్ణుకి వరాహ అవతారం ఆయన ఎత్తి ఉన్నారు కాబట్టి ఆ వరాహ స్వరూపమే ఈ వారాహి దేవి. అందువల్ల ఎవరైతే ఈ వారాహి నవరాత్రులు రాత్రి పూట అంటే రాత్రి 9 గంటల సమయంలో చక్కగా స్నానం చేసుకొని, మీకు ఏ మంత్రాలు రావు, ఈ యొక్క మాధ్యమాల ద్వారా రకరకాల మంత్రాలు, రకరకాల శ్లోకాలు అవన్నీ బట్టి పట్టలేక మంత్రాలు నోరు తిరగలేక బాధపడాల్సిన అవసరం లేదు. ఓం ఐం గ్లౌం వారాహి దేవి నమః. కష్టంగా ఏమైనా ఉందా? ఇష్టంగా చేయండి, మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. నిజంగా ఎవరికైనా భూమి తగాదాలున్నా, కోర్టు వ్యవహారాలున్నా, వివాహాలు కాకపోయినా ఈ యొక్క 9 రాత్రులు కూడా అమ్మవారికి చాలా పట్టు ఉంటుంది. నేను కూడా చేస్తున్నాను, మీరు కూడా చేయండి. శ్రీమాత్రే నమః. ఓకేనమ్మా, మొదటగా కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. ఇప్పుడు బ్రాహ్మణ్లో అమ్మాయి 26 ఏళ్ళు, ఎంటెక్ చేసింది పాప, 5'5" హైటు, అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్లో 25 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ చేసింది, బెంగళూరులో జాబ్ చేస్తుంది, 9 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'2" హైటు, చార్టర్ అకౌంటెంట్ చేసి అమ్మాయి యూఎస్లో జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే ఉంది అమ్మాయి. ఈ సంబంధం కోసం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెల్ సెటిల్డ్ అండి వీళ్ళు. కాపు క్యాస్ట్లో మీరు మమ్మల్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లో ఉంది, 8 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా సెకండ్ మ్యాచ్ అండి, డాక్టరు. ఈ అమ్మాయి చూసినట్లయితే కనుక మనకి యాదవ క్యాస్టు. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అమ్మాయి వయసు కూడా 33 సంవత్సరాలు. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 5'5" హైటు, అమ్మాయి చాలా బాగుంటుంది, ఎంబీబీఎస్ ఎండి అమ్మాయి. అందువల్ల డాక్టర్ వరుడికి ఫస్ట్ ప్రాముఖ్యత ఇస్తున్నారు వీళ్ళు. అందువల్ల ఎవరికైనా సరే, మీ కులాంతర వివాహం ఉన్న వాళ్ళైనా సరే ఒప్పుకుంటారు, కానీ యాదవాస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందువల్ల అబ్రాడ్ అయినా ఇక్కడైనా సరే ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, ఎంటెక్ చేసి 50,000 జీతంతో ఉన్నటువంటి ఆ వధువుకి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంబీఏ. ఈ అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది, 20 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్. ఏ కులమైనా సరే వీళ్ళకి ఓకే, ఎస్సీ ఎస్టీలు తప్ప. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు పాప, 5'4" హైటు, ఎంటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోని 7 లక్షల జీతంలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి మీకు ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే పంపిస్తారు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, ఫుల్ డీటెయిల్స్, నిజాయితీగా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టండి. దానికి సంబంధించి మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే మీకు ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనండి అమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. వైజాగ్ నుంచి లక్ష్మి గారు. నమస్తే అండి. హలో 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 మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి. మీకు ఆల్రెడీ కాల్ కనిసింది, మాట్లాడితే మేడంతో మాట్లాడచ్చు. లక్ష్మి గారు చెప్పండి. వినిపిస్తుందా?
వినిపిస్తుంది, చెప్పండి అమ్మా. ఎవరికి అదే పెళ్ళి? మేడం. పెళ్ళి ఆ, పెళ్లి సంబంధం ఎవరికి కావాలి? మా అబ్బాయికి అండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు తల్లి? మా అబ్బాయి అండి కార్ డ్రైవర్ అండి. ఓకే అమ్మా. అయితే ఎడ్యుకేషన్ లెవెల్స్ కొంచెం ఉంటేనే మా దగ్గర సంబంధాలు ఉంటాయమ్మా. ఐఎమ్ సో సారీ. ఓకేనా? ఓకేనండి. అమ్మ, ఇప్పుడు జరిగేది ఆషాఢ మాసం మొదలవుతుంది. ఈ ఆషాఢ మాసానికి సంబంధించి ప్రత్యేకించి చేయాల్సిన పూజలు లాంటివి ఏమైనా ఉన్నాయంటారు? ఎందుకంటే ఇప్పుడు బోనాలు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి. తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన ఈ ఆషాఢ మాసంలో మనకి ఇది వేళ ఏమిటంటే కనుక అన్ని పండుగలు అందరూ చేసుకుంటున్నారు. ఆంధ్ర తెలంగాణ అనే విభేదం ఏమి లేదు. అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఈ బోనాలు ఏమిటి అమ్మవారికి నైవేద్యాలు అంటారు ఆంధ్రాలో అయితే. అదేవిధంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యాలు పెట్టకపోతే ఎలాగా అనేసి ఆదివారం పూట మంగళవారం పూట పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ బోనాలు ఎత్తుకుంటూ ఉంటారు. అందువల్ల అమ్మవారి ఆరాధనకు ఈ ఒక్క ఆషాఢ మాసం చాలా చాలా ప్రత్యేకమైంది. వివాహం కాని వాళ్ళు తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన చేయండి. పసుపు గౌరమ్మని చేయండి. ఆ గౌరమ్మకి రోజు కూడా అష్టోత్తరంతో లలిత అష్టోత్తరంతో పూజించండి. మీ ఇంట్లో తప్పనిసరిగా శుభకార్యం కుదురుతుంది, పెళ్ళైపోతుంది. తల్లులు చేయొచ్చు, పిల్లలు చేయాలనే ఏం లేదు. తల్లులు చేసినా సరే మీ ఇంట్లో కన్యాదాన ఫలంగానే అబ్బాయిలకైతే కనుక మంచి కోడలు రావడానికి కూడా కారణం గౌరీదేవి కటాక్షం కావాలి కాబట్టి, గురుబలం కావాలి కాబట్టి దత్తాత్రేయుడిని ఆరాధించండి. తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. ఓకేనేమో, మరొక కాలర్ తీసుకుందాం. గన్నవరం నుంచి అనంతనారాయణ. నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. అమ్మా మా బాబు ఉన్నాడమ్మా. మా బాబు 1985 అమ్మా. ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదమ్మా. ఒకసారి అబ్బాయి అది ఏం చేస్తున్నాడండి ప్రజెంట్? ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడమ్మా గన్నవరంలో. గన్నవరంలో చేస్తున్నాడు. అబ్బాయి జాతకం ఒకసారి పరిశీలిద్దాము. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి. నేను చూసిన తర్వాత 36/1985 అమ్మా. ఇప్పుడు కాదండి, మీరు పంపించండి వాట్సాప్లో. ఓకేనా? ఓకేనండి, వాట్సాప్ నెంబర్కి పంపించండి ఫోటో అండ్ డీటెయిల్స్. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044339. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది వాట్సాప్ సింబల్తో. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడతారు. మరొక కాలర్ ఉన్నారమ్మ, తీసుకుందాం. వరంగల్ నుంచి అరుణ్ కుమార్. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం మా బాబుకు మ్యారేజ్ మేడం కావట్లేదు. ఏం చదువుకున్నారు ఆయన? డిగ్రీ అయిపోయింది, బీటెక్ చేసిండు. ఓకే, ఏ కాస్ట్ అండి? మున్నూరు కాపు బీసీ. ఓకే, అబ్బాయి ఫోటో బయోడేటా పంపించండి, నేను చూస్తాను. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. విశాఖపట్నం నుంచి సుజాత. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అమ్మా సుజాత, చెప్పండి. మేము విశ్వబ్రాహ్మించండి. మా బాబుకి సంబంధం చూడాలండి. ఓకే అమ్మ, తప్పనిసరిగా చూద్దాం. విశ్వబ్రాహ్మణ్స్లో ఉన్నారు మన దగ్గర, మంచి ఉద్యోగస్తులు ఉన్నారమ్మా. మీరు పంపించండి. అమ్మాయిది ఫోటో బయోడేటా కూడా అని వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, రాసుకుని పంపించండి అమ్మా. మంచి సంబంధాలు చూద్దాం. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి, మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 30 లక్షల జీతంలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, ఈఎంఐ చూసినట్లయితే కనుక యూఎస్లో ఉంది, 200Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 28 లక్షల జీతంలో ఉంది ఈ పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంబీఏ, ఐఐఎంలో మేనేజర్గా చేస్తోంది, 32 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైటు, బీటెక్, ఎంఎస్, ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తూ యూకేలో ఉన్నటువంటి ఈ పాప 60 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. యూకే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. రెడ్డి క్యాస్ట్ ఇప్పుడు ఇంత క్రితమేమో మనం అన్నీ కూడా అబ్బాయిలు చెప్పుకున్నాం, ఇప్పుడు అమ్మాయిలు చెప్పుకున్నాం, ఇప్పుడు అబ్బాయిలు చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 180Kలో ఉన్నాడు ఈ అబ్బాయి. తగినటువంటి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, ట్రిపుల్ చేసి ఎంఎస్ చేసి యూఎస్లో 200Kలో ఉన్నాడు, 20 CR ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్, ఎండి,
డాక్టరు హైదరాబాద్లోనే చేస్తున్నాడు. ఇతను 30 లక్షల జీతంలో ఉన్నాడు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 6'3" హైటు. ఈ అబ్బాయి డాక్టర్ ఎంబీబీఎస్ అయిపోయింది. ఎండి సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. కర్నూలు నుంచి సాయి కిరణ్. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఎవరికి పెళ్ళి? మేడం సాయి చరణ్ యాదవ్ మేడం, మా మన్మడు. ఆయన ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు? మేడం అబ్బాయి డిగ్రీ అయిపోయింది. చెప్పండి. సాయి చరణ్ యాదవ్ మేడం, మా మన్మడు. సరేనండి, అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పంపించండి. సంబంధం కావాలా? మేడం డిగ్రీ అయిపోయింది. ఓకేనండి, వివరాలన్నీ కూడా వాట్సాప్ ఒక చేయండి. 14 వెహికల్లకి ట్రావెల్స్ నడుపుతున్నాడు. సరేనండి, వివరాలన్నీ కూడా మీరు వాట్సాప్ చేయండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మీకు కాల్ చేసి మాట్లాడతారు. మీకు ఎలాంటి సంబంధం కావాలని చెప్తారు. ఓకేనమ్మా, మరొక కాలర్ని తీసుకుందాం చీరాల నుంచి. నమస్తే అండి, విజయలక్ష్మి గారు. హలో చెప్పండి మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి విజయలక్ష్మి గారు, ఎవరికి పెళ్లి సంబంధం? మా అబ్బాయికి అండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు తల్లి? బీటెక్ అండి. ఓకే, అబ్బాయి ఎక్కడ పనిచేస్తున్నాడు? హైదరాబాదేనా? హైదరాబాద్ అండి. ఓకే అమ్మా, అబ్బాయి కులం ఏంటండి? కులం ఓసీ అండి. ఓసీ కాపు. ఓకేనండి, మీరు అబ్బాయి వివరాలన్నీ కూడా వాట్సాప్ నెంబర్కి పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు. మరిన్ని వివరాలు ఇద్దరు కానీ. ఓకేనా? ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడతారు. ఎవరికైనా సరే సంబంధాలు కావాలనుకున్నారో వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయొచ్చు. అందరూ లైవ్లో కాల్ చేయడానికి టైం ఉండదు కాబట్టి ఎవరైనా లైవ్లో చెప్పడానికి ఇబ్బంది పడినా సరే అలాంటి వారైనా సరే వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించవచ్చు. ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మాట్లాడతారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలా కాకుండా వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్ కు కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు. 2 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ లో, తార్నాక, దిల్సుఖ్ నగర్ లో. డైరెక్ట్ గా కలవాలన్నా సరే నెంబర్ కి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు, వెళ్ళి కలవచ్చును. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా సెకండ్ మ్యాచ్ ప్రొఫైల్స్ తీసుకుందాం. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి పాప. ఈ అమ్మాయికి డాక్టర్ వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 39 సంవత్సరాలు 5'2" హైటు, బీటెక్. ఈ అమ్మాయి కూడా 7 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి, రెండో పెళ్లి. మున్నూరు కాపు క్యాస్ట్ 37 సంవత్సరాలు 5 అడుగుల హైటు, ఎంబీఏ, 10,50,000 జీతం వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి, సెకండ్ మ్యాచ్కి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, చెన్నైలో పనిచేస్తుంది పిల్ల, 50,000 జీతంలో ఉంది. ఎవరైనా చెన్నైలో ఉన్నవాళ్ళు, రెండో పెళ్లికి సిద్ధంగా ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'11" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో ఉంది పాప, 120Kలో ఉంది, పిల్లలు లేరు. ఈ అమ్మాయికి సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి, యూఎస్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అదేవిధంగా అమ్మాయిలు చెప్పుకున్నాం. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్ళి అబ్బాయిలు కూడా కొన్ని ఉన్నాయి, అన్ని కులాలు కూడా అవి కూడా చెప్పుకుందాం. కాపు క్యాస్ట్ 45 సంవత్సరాలు, బీటెక్, ఎంబీఏ. ఈ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, 100K వస్తుంది, వెల్ సెటిల్డ్. ఈ అబ్బాయికి సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. కాపు క్యాస్ట్ కులాంతర వివాహం కూడా చూస్తారు. ఈ అబ్బాయికి కూడా 46 ఏళ్ళు, 5'10" హైటు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు, 70 లక్షల జీతంలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 45 సంవత్సరాలు, లేట్ మ్యాచ్లు అండి ఇవన్నీ కూడా, రెండో పెళ్ళి. 5'10" హైటు, ఎంఎస్ చేసి బీటెక్, ఎంఎస్. ఇతను యూఎస్లో ఉన్నాడు, సిటిజన్షిప్ కూడా ఉంది. యూఎస్ వెళ్ళడానికి ఇష్టపడే రెండో పెళ్ళి అమ్మాయిలు ఎవరైనా సరే సంప్రదించవచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీఏ, బెంగళూరులో పనిచేస్తున్నాడు, 37 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్లికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంబీఏ, బిజినెస్ చేస్తున్నాడు. ఈయన 50 లక్షలు వస్తుంది సంవత్సరానికి, వెనకాల 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వెల్ సెటిల్డ్ వధువు కావాలి. అమ్మ, చాలా మందికి జాతకాల కలవు కానీ సంబంధం నచ్చుతుంది, ఎలాగైనా సరే వివాహం చెయ్యాలనుకుంటారు కానీ జాతకాల కలవు. సో అలాంటి వారికి ఏమైనా పరిష్కారం ఉందంటారా? జాతకాలు కలవనటువంటి వాళ్ళకి పరిష్కారం ఏమిటంటేనమ్మా, కొన్ని అంటే ఒక్కొక్కసారి కుజ దోషాలు, లేకపోతే రాహు కేతు దోషాలు, శని దోషాలు, ఇలాగ జాతకరీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి పరిహారాలు చేయించి
చేసిన పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి. నేను నిజంగా చదువుకున్నది కూడా ఎంఏ ఆస్ట్రాలజీ చేసింది కూడా నేను నా కస్టమర్ల కోసమే. అందువల్ల ఆ విధంగా కూడా నేను సహాయపడగలుగుతున్నాను. దగ్గరుండే అన్ని రకాల పూజలు, జపాలు, హోమాలు అన్నీ జరిపించబడుతూ ఉంటాయి. చండీ హోమం లాంటివి, లేకపోతే రకరకాల అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లంకి సరిపడా చేయించడం అయితే జరుగుతుంది. దాని వలన కూడా వీళ్ళందరూ కూడా మంచిగా మళ్ళీ వివాహం అయిన తర్వాత కూడా ఏ విధమైన పరపత్యాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, పిల్లాపాపలతో ఉండడానికి కూడా మన సాయశక్తిలో జ్యోతిష శాస్త్రం నాకు చాలా చాలా ఒక చెప్పాలంటే కనుక ఆలంబనగా ఉంది అని చెప్పొచ్చు. ఆ విధంగా కూడా నేను నా యొక్క కస్టమర్లకి సర్వీస్ ఇచ్చుకుంటున్నాను. ఓకేనమ్మా, కాలర్ తీసుకుందాం. కర్నూలు నుంచి వంశీ కార్తికేయ. నమస్తే అండి. హలో నమస్తే మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి మేడం. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నా పేరు వంశీ కార్తికేయన్ యాదవ్ మేడం. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మ మీరు టీవీ చూసి మాట్లాడకండి, డైరెక్ట్ మాట్లాడండి. వాయిస్ రిపీట్ వస్తుంది. మేడం మాట్లాడుతున్నారు, డైరెక్ట్ మాట్లాడండి. మీ పేరు వంశీ కార్తికేయ నేను విన్నాను. మీకు ఏమిటి, ఎవరికి పెళ్లి సంబంధం కావాలి, నాకు క్లారిటీ ఇవ్వండి. మేడం నాకే మేడం పెళ్లి సంబంధము. ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు ప్రజెంట్? ఆయన ఇంక మానట్లేదు. మీ బయోడేటా ఫొటోస్ కూడా వాట్సాప్ చేసేయండి. ఓకేనండి, మీ ఫోటో అండ్ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. 9866044439 ఈ నెంబర్కి పంపించండి, మాట్లాడతారు. దయచేసి కాలర్స్కి అయితే చిన్న విజ్ఞప్తి, కాల్ కలిసిన వాళ్ళు టీవీ చూస్తూ మాట్లాడద్దు. డైరెక్ట్గా మాట్లాడితే మీరు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. అది కులాంతర వివాహాలకి సంబంధించి ఎలాంటి ప్రొఫైల్స్ ఉన్నాయి? కులాంతర వివాహాలకు సంబంధించి, కులాంతర వివాహానికి హిందువులైనటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళ వర్ణాల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళ చదువులకి అనువుగా దొరక్క కులాంతర వివాహాలకు వస్తున్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. అప్పుడు రజకా క్యాస్ట్లో 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ చేసి ఈఎంఐ 9 లక్షల ప్యాకేజీలో ఉంది, కులాంతర వివాహానికి కూడా పర్వాలేదు అంటున్నారు. అలాగ అన్ని కులాల్లో కాపు క్యాస్ట్, మున్నూరు కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ చేసింది, హెచ్ఆర్గా పనిచేస్తుంది, కులాంతర వివాహానికి ఓకే. అదేవిధంగా 30 సంవత్సరాలు వీళ్ళు ఏమిటంటే కనుక కులాంతర వివాహానికి ఓకే అంటున్నారు. వీళ్ళు నాయి బ్రాహ్మణ్ క్యాస్టు, 5'6" హైటు, ఎంఐ, తగినటువంటి ఉద్యోగం చేస్తుంది, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి జాబ్ ఉంది. కానీ అమ్మాయికి వాళ్ళ కులంలో కాకపోయినా వేరే కులం కూడా చూస్తానంటున్నారు. అలా కులాంతర వివాహాలు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఎస్సీ మాలా క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 110Kలో ఉంది, ఓన్లీ డాటరు, వెనకాల కూడా వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ చేసి హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉంది, ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, డిజైనర్గా పనిచేస్తోంది, 22 లక్షల జీతంలో ఉంది, ఎస్సీ మాదిగాలో. ఈ అమ్మాయికి హిందూ అయితే చాలు, తగినటువంటి ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు సంప్రదించవచ్చు. ఓకే, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించండి, మీతో కాల్ చేసి మాట్లాడతారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలనే సరే, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలకైనా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. వాట్సాప్ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించండి. మీకు ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతారు. చాలా మంది లైవ్లో మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారు కూడా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయవచ్చును. అంతేకాకుండా జాతక పరిశీలన కూడా చేస్తారు కాబట్టి జాతకాలకు సంబంధించి ఎవరైనా జాతక పరిశీలన కావాలి అనుకుంటే గనక అలాంటి వారు కూడా ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించి జాతక పరిశీలన అని చెప్పేసి అడిగితే కనుక ఖచ్చితంగా జాతక పరిశీలన కూడా చేస్తారు. ఎలాంటి దోషాలు ఉన్నా సరే వాటికి సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. ఇక వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. హలో నాగరాజు గారు, నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. నాగరాజు గారు చెప్పండి, ఎవరికండి వివాహం? అమ్మా నాకేమ్మా. ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? బీటెక్ అయిపోయిందమ్మా. ఓకేనండి. ఏ కులం ఏంటండి? మా యాదవ్ కులమ్మా. ఓకేనండి, యాదవాసులో మంచి మ్యాచెసే ఉన్నాయి. మీ యొక్క బయోడేటా తర్వాత మీ ఫొటోస్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు. కార్యక్రమం అయిన తర్వాత మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది.
ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మీకు కాల్ చేసి మీతో మాట్లాడతారు. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? తప్పనిసరిగానమ్మా. రెడ్డి ఇందాక అమ్మాయిలు చెప్పుకున్నాం కదా, అబ్బాయిలు చెప్పుకుందాం. 30 సంవత్సరాల అబ్బాయి 5'9" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 180Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెనకాల 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్ ఎంఎస్ యూఎస్లో 200Kలో ఉన్నాడు. H1B ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'11" హైటు, ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 28 లక్షల జీతంలో ఉన్నాడు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. బ్రాహ్మిన్స్లో వధువు కావాలి. 28 సంవత్సరాలు అబ్బాయి 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 31 సంవత్సరం 5'9" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉన్నాడు. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'9" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 130Kలో ఉన్నటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. వెనకాల ప్రాపర్టీ 15 కోట్లు. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'11" హైటు, ఎంటెక్ 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి వెల్ సెటిల్డ్ వీళ్ళు. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 31 సంవత్సరం 5'7" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెనకాల 10 కోట్ల ఆస్తి ఉంది. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 5 కోట్ల ఆస్తి ఉంది. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్ ఎంబీఏ, గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్నాడు. ఇతను 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మున్నూరు కాపు క్యాస్ట్లో ఈ అబ్బాయి గురించి మాతో ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. మరొక కాలర్ తీసుకుని ఉందాం. వికారాబాద్ నుంచి కేశవ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం చెప్పండి. మేడం నా పేరు కేశవ్ సార్. మేడం కేశవ్ గారు చెప్పండి. నా పేరు కేశవ్, అంతారం, అది వికారాబాద్ డిస్ట్రిక్ట్ మాది. ఓకే, ఏం చదువుకున్నారు? మేము ఇంటర్ అయిపోయింది మేడం. ఎంటర్ అయిపోతే మా దగ్గర సంబంధాలు ఉండవండి, సారీ. ఓకేనమ్మా. మరొక కాలర్ తీసుకుందాం. కర్నూలు నుంచి సూరిబాబు గారు. నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సూరిబాబు గారు. అమ్మా మా పిల్లోనికి పెళ్లి కావాలమ్మా. సరేనండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు? అమ్మా బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా, హైదరాబాదు. సరే, కులం ఏంటండి? అమ్మ కురువలమ్మా. కురుమొళ్ళు. ఓకేనండి. అబ్బాయి ఫోటో వివరాలు వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, రాసుకుని నాకు పంపించండి. సూరిబాబు గారు సంబంధాలు ఉన్నాయి, చూద్దాం. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించండి. తర్వాత మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా చూస్తారు. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. గంగపుత్ర క్యాస్ట్ వధువు కావాలి. వరుళ్ళు ఇవన్నీ కూడా. 30 సంవత్సరాల అబ్బాయి 5'7" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 9 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. సెట్టిబలిజా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి సెట్టిబలిజా క్యాస్ట్లో వధువు కావాలి. కులాంతర వివాహం 26 సంవత్సరాల అబ్బాయి 5'8" హైటు, బీటెక్ IIIT చేసి 28 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఎనీ ఓసీ ఎనీ బీసీ చూస్తామంటున్నారు, ఆ విషయాన్ని గమనించగలరు. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, ఇతను కూడా 8.5 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ లేట్ మ్యాచ్ 41 సంవత్సరం. ఈయన కుటుంబంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల వల్ల వివాహం చేసుకోలేదు. లేట్ మ్యాచ్. 5'7" హైటు, ఎంటెక్ చేశాడు. ఈయన 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. లేట్ మ్యాచ్ వధువు కావాలి ఎస్సీ మాలా క్యాస్ట్లో. ఓకేనమ్మా. అంటే వివాహాలు చాలా మందికి ఆలస్యం అవుతూ ఉంటాయి. సో అలా ఆలస్యం అయ్యే వరకు పర్టికులర్గా చేయాల్సిన ఏమైనా పూజలు, వ్రతాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? తప్పనిసరిగానమ్మా. వివాహం లేట్ అవుతుంది అంటే కుజదోషం కానీ, నాగదోషాలు కానీ, శని దోషం కానీ, అలాంటి వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే కనుక మంగళవారాలు చేయడం తప్పనిసరిగా. ఆ రోజు మధ్యాహ్నం 3 నుంచి 4:30
లోపల ఒక దీపం నువ్వుల నూనెతో వెలిగించి అమ్మవారికి అక్కడే కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓం సాం శరవణ భవ ఆ మంత్రాన్ని, వాళ్ళు ఉద్యోగంలో ఉంటారు సపోజు, ఇంట్లో వాళ్ళు దీపం పెట్టుకున్న ఆ టైంలో వీళ్ళు రాహుదోషం, కేతు దోషం, కుజదోషం పోవడానికి ఓం సాం శరవణ భవ అన్నది ఎన్నిసార్లు చేస్తున్నాం అన్నది కాదమ్మా, మనస్సు పెట్టి చేయండి, వివాహం అవుతుంది. మంగళవారం నాడు ఒక పొద్దు ఉండండి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించవచ్చు. 9866044439 ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీతో కాల్ చేసి ఆఫీస్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకు సంబంధించి కావచ్చు, మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 28 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెనకాల కూడా 8 కోర్సు ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్ చేసి IIIT చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు అబ్బాయి. 3 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 11 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 14 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 50 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంటెక్ చేసి బీటెక్ చేసి గవర్నమెంట్ జాబు 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 36 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంటెక్ చేసి 46 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్లి కులాంతర వివాహం 36 సంవత్సరాలు, 5'9" హైటు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. కులాంతర వివాహానికి ఇష్టపడ్డ వాళ్ళు రెండో పెళ్లి అమ్మాయిలు ఉంటే వెంటనే సంప్రదించండి. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. మీ అందరిళ్లలో కూడా కళ్యాణాలు జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలుచుకుంటూ మీరు వారాహీదేవిని ఆరాధించండి. ఓం ఐం గ్లౌం వారాహీదేవ్యన్ నమః ఈ మంత్రంతో పూజించండి. చూశారు కదా, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.